జాను జాను ఎక్కడున్నావు జాను నువ్వు? జాను ఎలా ఉన్నావు జాను నువ్వు? జాను జాను ఒక్కసారి కనిపించు జాను. ప్లీజ్ జాను ఒక్కసారి కనిపించు జాను. జాను జాను ఒక్కసారి కనిపించు జాను, ప్లీజ్ జాను. జాను ఒక్కసారి కనిపించు జాను. ఏ ఒక్కసారి చెప్పరా జాను, నా దగ్గరికి రా జాను. రేయ్ చెప్పరా. నా జాను కంప్లీట్గా పోలేదురా. రేపో మాపో నాకు కనిపించిపోతుంది. చూడరా చూడు. జాను జాను ఎక్కడున్నావు జాను నువ్వు? ఎక్కడ చెప్పరా ప్లీజ్ రా, చెప్పు. దొరుకుతుంది సార్. జాను నాకు కావాలి, జాను నాకు కావాలి. నా జానురా, నా జానురా. జాను జాను ఎక్కడున్నావు జాను నువ్వు? జాను నువ్వు ఈ నీళ్లు తాగు బిడ్డా. మీదే ఊరు బిడ్డా? హైదరాబాద్. ఇంతకీ నేను ఇక్కడికెలా వచ్చాను? నా పెనిమిటి చేపలాటకు పోయి వస్తా ఉంటే ఒడ్డు కొట్టుకొచ్చి కనిపించినావు. ప్రాణాలతో ఉన్నావు కదా అని తీసుకొచ్చి మాకు తెలిసిన వైద్యం చేస్తున్నావు. ఆ దేవుడు సల్లగా చూసినాడు, నువ్వు కళ్ళు తెరిసినావు. ఈ బట్టలు నీ బట్టలు సినిగిపోయి ఉంటే నేనే మార్చిన బిడ్డా. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఎవరు? ఏమైంది? నన్ను ఎందుకు బ్రతికించారు? అట్టా అంటావేంటి బిడ్డా? ఈ భూమి మీద నీకు నూకలు ఉండినాయి, అందుకే బతికినావు. అయితే నువ్వు చచ్చిపోవాలని దూకినావా? రావయ్యా. ఏంది మళ్ళా సంబరం? చూడు, పిల్ల బతికినది. నేను చెప్పినాను కదే ఇవాళ తెలివికి వస్తుందని. సరేగాని ఏమైనా తినిపించినావా లేదా? అయ్యో మర్చిపోయినానే, ఇప్పుడే తెత్తా. సరే తీసుకురాపో. చావు కూడా నన్ను కనుకరించలేదు. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది? ఇక నువ్వు భయపడేదేం లేదమ్మా, ప్రాణాపాయం తప్పింది. తిను బిడ్డా. ఏదైనా ఉంటే బతికి సాధించాలి గాని సత్యం సాధిస్తావు బిడ్డా.
చూస్తే ఉన్నింటి బిడ్డ లెక్కున్నది. ఏం కష్టం వచ్చిందో ఏందో. ఉన్నోడు లేనోడని తేడా ఉంటదేమో కానీ కష్టాలకి అందరూ ఒకటేనయ్యా. సరే జాగ్రత్త చూసుకో, నేను పోయొస్తా. అట్నే అయ్యా. మీరు చాలా గొప్ప పని చేశారమ్మా, కానీ నేను మీకు థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకపోతున్నాను. నువ్వెన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులు ఈయనే ఉండు బిడ్డా. మేం తినేదే నీకు పెడతాం. బుక్కెడు బువ్వ మాకేం బరువు కాదు. నాకు చిన్న పనుండది, ఈడ పెడతాను తినమ్మా. దేవుడా, నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావు? నా కారణంగా అతను ఇంకా ఎంతమందిని చంపేస్తాడో అని భయంగా ఉంది నాకు. అవన్నీ ఆలోచిస్తూ నేను బ్రతకలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కంగ్రాచులేషన్స్ అన్నా. అన్నా కంగ్రాచులేషన్స్ అన్నా. అన్నా, టికెట్ వదిలికొచ్చిందని తెలియగానే వాడు మొత్తం సెలబ్రేట్ చేసుకున్నావన్నా. బైక్ ర్యాలీ చేసావన్నా, పటాకులు కూడా కాల్చావన్నా. అన్నా గుళ్ళు అన్నదానం ప్లాన్ చేసామన్నా. అన్నా రేపు నువ్వు తప్పకుండా రావాలన్నా. వస్తాలేరా. అన్నా ఒక సెల్ఫీ అన్నా. అవునన్నా. అలాగేరా. బాబు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఈసారి మీరు తప్పకుండా గెలవాలి. తప్పకుండా. ఎంత డొనేషన్ అలాగే. కావాలన్నా నేను ఇస్తాను. థ్యాంక్స్ అండి. ఆ? అన్నా ఒకసారి ఇటు చూడన్నా. అన్నా ఈసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవుతాడనుకుంటే నా ఆశల్ని అడియాసలు చేసింది ఆ దిక్కుమాలిన తులసి. ఏ మాటకా మాట. నువ్వు వదిన పిల్లల్ని కాపాడారు చూసావా? పబ్లిక్ మొత్తం ఫిదా అయిపోయారన్నా. రాసి పెట్టుకోన్నా, ఈసారి మీరు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారన్నా. గెలవాలరా. మన ఏరియాలో ఉన్న మనోళ్ళందరినీ మీరే కోఆర్డినేట్ చేసుకోవాలి. హ్మ్. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, సరేనా? సరే అన్నా. యువ నాయకుడు సిద్ధు అన్నా. జిందాబాద్. యువ నాయకుడు సిద్ధు అన్నా. జిందాబాద్. ఇక్కడేం చేస్తున్నావు నీలిమా? చూసావా, సిద్ధూకి జై కొడుతూ ఎలా అభినందిస్తున్నారో? నువ్వు ఉన్నావు, పేరుకే పెద్ద కొడుకు. సరే, నా సంగతి పక్కన పెట్టి నీలిమా. అక్కడ నిన్న కాక మొన్నొచ్చింది తులసి, రేపు మాపు ఎమ్మెల్యే అయి కూర్చుంటుంది. మరి దానికేమంటావు? నువ్వు కూడా పేరుకే పెద్ద కోడలివి కదా. ఇప్పటికే అది కడుపు తెచ్చుకుందని నన్ను చిన్న చూపు చూస్తున్నారు. రేపది పదవి కూడా తెచ్చుకుందంటే మనిద్దరినీ దానికి సెక్యూరిటీ గార్డులను చేసేలా ఉన్నారు. నువ్వు అలా బాధపట్టాలో అర్థం ఉంది నీలిమా. కానీ దీనంతటికి కారణం ఎవరు? నువ్వు కదా? నేనా? మరి నువ్వే కదా తులసిని ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది. గాలికి పోయే కంపం తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టుంది నా పరిస్థితి.